మన యొక్క స్మృతి సింహాసనంలో స్థితమవుతూ నలువైపులు అశాంతితో, దుఃఖంతో, బాధతో ఉండే ఆత్మలకి నేను లైట్ హౌస్, మైట్ హౌస్ స్వరూపంలో వైబ్రేషన్స్ ఇస్తున్నాను. నా వైబ్రేషన్స్ ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతున్నారు, ఈ వ్యాధితో చనిపోయి ఉన్నారు, వారందరికీ కూడా ఈ వైబ్రేషన్స్ టచ్ అవుతుంది. వారి మనస్సు ప్రశాంతంగా ఫీలింగ్ చేస్తుంది. ఓం శాంతి. మనమందరూ కూడా ఎగ్జామ్ని రాస్తున్నాం. ఇది ఎగ్జామ్ టైం. బాబా అయితే మనకి ముందుగానే చెప్పేశారు, ఇలాంటి పరిస్థితుల్ని మీరు ఎదుర్కొంటారు. ఈరోజు మనం లైట్ హౌస్, మైట్ హౌస్ అనేటువంటి ఈ టాపిక్ గురించి చక్కగా అర్థం చేసుకుంటాం. లైట్ హౌస్ అని బాబా ఎందుకు చెప్తారంటే, బయట ఉండేటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ నన్ను టచ్ చేయలేదంటే నేను లైట్ హౌస్ లో సంపూర్ణ సంపన్న స్థితి మన పిల్లలకి ఎంతవరకు రాదు, అంతవరకు కూడా బయట ఉండే కలియుగం యొక్క వాతావరణము అంధకారం దూరం కాదని బాబా ముందుగానే చెప్పారు. మీ స్థితి ఆధారం పైనే పరిస్థితులు మారుతుందని బాబా చెప్పారు. ప్రస్తుత సమయంలో మన అందరికీ కూడా మన యొక్క టైటిల్స్ స్మృతి సింహాసనంలో కూర్చునేది చాలా అవసరం. మనందరూ బాబాని ప్రత్యక్షం చేసేందుకు విశేషంగా మన లైట్ హౌస్ స్టేజ్ లో ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో మనమందరూ కూడా లైట్ హౌస్ స్థితిలో ఉండేది చాలా అవసరం. లైట్ హౌస్ అంటే ఏంటి? లోపల ఆత్మ, మనస్సు లైట్ తేలికగా ఉండడం. లైట్ హౌస్ స్థితిలో ఉన్నామంటే మన లోపల ఉండేటువంటి సూక్ష్మ శక్తులు జాగృతమై ఉందన్నమాట. లైట్నెస్ అనేది మనకి రెండు గుర్తు చేస్తుంది. స్టేజ్, ఏంజిల్ స్టేజ్ అంటే బయట ప్రపంచం యొక్క ప్రభావం నుంచి నేను కంప్లీట్ గా అతీతంగా ఉన్నానన్నమాట. ఇంకొకటి, ఇప్పుడైతే ప్రజెంట్ కండిషన్ లో ఫీవర్ తక్కువ మందికి ఉండొచ్చు, కానీ ఫియర్ ఎక్కువ మందికి ఉంది. కానీ ఎవరు లైట్ హౌస్ స్టేజ్ లో ఉంటారో వాళ్ళకి ఫీవరు అటాక్ కాదు, ఫియరు అటాక్ కాదు. ఎందుకంటే లైట్ హౌస్ అనేది దేనికి చెప్తామంటే, లోపల బాబా మన పిల్లలలో ఎప్పుడైతే మనం బాబాని మేరా బాబా అని ఎప్పుడు మనం గుర్తించాం, ఆ రోజే బాబా మనకు తన అన్ని శక్తులను వీలు చేసేసారు. ఆ శక్తులు ఎందుకు వీలు చేశారంటే, భవిష్యత్తు అంటే వచ్చేటువంటి ముందు ఒక త్రికాలదర్శి అయిన బాబా ముందు ఇలాంటి సమయం ప్రపంచంలో రాబోతుంది. అప్పుడు నా పిల్లలు ఆ ఒక్క పరిస్థితుల్ని ఎదిరించడానికి, అందరినీ కూడా పరిస్థితులలో ఆదుకోవడానికి వాళ్ళ ఒక్క పూజ్య స్వరూపంతో అందరినీ కూడా వాళ్ళు
చూడడం కోసం బాబా మనకి లైట్ హౌస్ గా చేసేందుకే మనం అది లైట్ హౌస్ అని చెప్పారు. చూడండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక మనిషికి ఎప్పుడన్నా బాధ వచ్చింది, టెన్షన్ వచ్చిందంటే చాలా వరకు అందరూ కూడా టెంపుల్స్కి వెళ్ళేవారు, చర్చిలకు వెళ్ళేవాళ్ళు, తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు, ఎక్కడన్నా గుడికో లేకపోతే ఏదో ఒక వీళ్ళ దగ్గరకి సాధు సన్యాసుల దగ్గర కాకపోతే పూజారుల దగ్గర వెళ్ళి సలహా తీసుకునేవాళ్ళు, ఆ బ్లెస్సింగ్ ఫీల్ చేసేవాళ్ళు. కానీ మనకందరికీ ఇప్పుడు తెలుసు, దాదాపు 40 days నుంచి అన్ని లాక్డౌన్. తిరుపతి అటువంటి పుణ్య భూమి, ఎక్కడైతే వరల్డ్ ఫేమస్ అని చెప్తాం, అటువంటి టెంపుల్ కూడా ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడు జడ రూపములో వైబ్రేషన్స్ ఇచ్చే సమయం కూడా రోజు రోజుకు తగ్గుతూ పోతా ఉంది. చైతన్య మూర్తుల నుంచినే ఇప్పుడు వైబ్రేషన్ చాలా చాలా అవసరం. అందుకే బాబా మనకి ఆప్ సబ్ చైతన్య లైట్ హౌస్ మైట్ హౌస్ హో అని చెప్పారు. ఇప్పుడు మనకి కనపడుతుండేటువంటి ప్రాబ్లమ్స్ చాలా చిన్నది, కాకపోతే ఒక్కసారి పంచతత్వాలు కూడా అటాక్ చేస్తే మన స్థితి ఏమవుతుంది అనేది మనం ఒక్కసారి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టుకుంటే కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బాబా మన పిల్లల లోపల మన శక్తులని జాగృతం చేసుకునేందుకు మనకి అన్ని రకాలలో కూడా ఫ్రీడమ్ చేశారనమాట. ఎవరు ఈ టైంలో ఫ్రీ చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రం ఫ్లై చేయగలుగుతారు. ఫ్రీ అనేది బయట ప్రపంచం నుంచి కాదు, బయట ప్రపంచం ఒక వైబ్రేషన్ నుంచి ఫ్రీ కావాలి. మనం ఎంతవరకు కూడా వైబ్రేషన్ నుంచి ఫ్రీ కాము అంతవరకు కూడా మనం ఎవ్వరికి కూడా లైట్ హౌస్ కాలేము. బాబా ఇంతవరకు చెప్పేస్తున్నారు. మనం అందరూ కూడా ఈ మాటని కూడా విని ఉండొచ్చు. బచ్చే ఏసే సమయ ఆయేంగే, ఇటువంటి సమయము ఆసన్నమవుతుంది. సారీ దునియా మెంటల్ హాస్పిటల్ బనేగా, ప్రపంచం అంతా కూడా మనస్థితిని పోగొట్టుకుంటారు, డిప్రెషన్కి వెళ్తారు, మెంటల్ హాస్పిటల్ అని. కానీ నిజంగా మనకి ఆ దృశ్యం గోచరిస్తూ ఉంది కదా. బాబా ఏదైతే చెప్పారు మనకి టైం తెలీదు, కానీ పరమాత్మ మహావాక్య అంతిమ సత్య సమర్థ వాక్య హై. ఎంత బాబా మనకి 84 సంవత్సరాలలో మనకి బాబా 16,000 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేశారని రీసెర్చ్ చెప్తుందన్నమాట. 16,000 క్వశ్చన్స్ కి బాబా మురళి ద్వారా 84 సంవత్సరాలలో మనకి ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు. ఇది మనకి స్టడీ టైం అండ్ గెట్ రెడీ టైం. ఈ స్టడీ టైంలో మనం రెడీ కాకపోతే నెక్స్ట్ పేపర్లో కూడా మనం పాస్ అవ్వడం చాలా కష్టం. తక్కువ అంటే రోజు మనది మనసా సేవ రోజంతా నేను చేస్తాను అనుకుంటాము, కానీ మినిమం మనము 4 hours నుంచినే మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఒక టైం వస్తుంది, పూర్ణ యోగి అయిపోతాం, ఫుల్ యోగి జీవన్ వాళ్ళే అయిపోతాం. కాకపోతే ఇప్పుడు మన పైన మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బాబా పిల్లలకైతే చెప్పేశారు, బచ్చే వైబ్రేషన్ బహుత్ చమత్కార్ కరేగా అని. నిజమే, ప్రెసెంట్ టైంలో 2 వార్ నడుస్తా ఉంది, యుద్ధం అవుతా ఉంది. ఒకటి వైరస్, మరొకటి వైబ్రేషన్. రావణుని పరంగా మనకి వైరస్ వచ్చింది. ఇప్పుడు మనం రామబాణం, శివబాబా మహావాక్యం, శివబాబా మనకు రాముడే కదా, ఆ శివబాబా ఒక మహావాక్యంలో మనం ఇప్పుడు ఏం కావాలి? వైబ్రేషన్ ఇవ్వాలి. ఒక రీసెంట్ గా నాకు అర్థమయ్యింది. ఒకరు ఇలానే మెసేజ్ చేశారు, ప్రపంచంలో దాదాపు ఎక్కువ ఈ వైరస్ ఎవరికి అటాక్ అయ్యింది అంటే ఎవరు నాన్ వెజిటేరియన్స్. ఎందుకంటే ఈ వైరస్ కి దానిలో ఎక్కువ ప్రోటీన్, అనిమల్ ప్రోటీన్ తీసుకుంటుందంట వైరస్.
చూడండి, బాబా మనకి పిల్లలకి ఎంత ముందుగానే లాంగ్ బ్యాకే మనల్ని ఎన్ని విషయాలలో ప్రిపేర్ చేశాడు, ఎన్ని విషయాలలో మనల్ని సదా సిద్ధంగా చేశారు. ఫుడ్ విషయంలో బాబా మనల్ని సేఫ్ చేశారు, పవిత్రత విషయంలో బాబా మనల్ని సేఫ్ చేశారు, వైబ్రేషన్ విషయంలో బాబా మనల్ని సేఫ్ చేశారు. అదే కాకుండా బాబా ఏది ఆధారం లేకుండా నిరాధార స్థితిలో ఉండేదానికి కూడా బాబా మనకి ప్రిపేర్ చేశారు. మనము చేసుకోకపోయినా సమయం మనమన్ని డెఫినెట్ గా ప్రిపేర్ చేస్తుంది. ఇంతవరకు మనం మురళిలో బాబా చెప్పిన దాన్ని వింటూ ఉన్నాము, ఆలకిస్తూ వచ్చాము, అవును అవును అంటూ వచ్చాము. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తూనూ వెళ్తున్నాం. అందుకే ఇప్పుడు మనకి మన ఒక్క టైటిల్ తో పాటు మన ఒక్క స్మృతి గుర్తు రావాలి. ఈ సమయంలో ఎవ్వరు కూడా దేవస్థానాలకి వెళ్ళలేరు, చర్చిలకి వెళ్ళలేరు, మసీదులకి వెళ్ళలేరు. అందరి వైబ్రేషన్స్ కూడా ఎక్కువ మన పైనే ఉంది. బాబాని కనెక్ట్ ఎవరు కాలేరు కదా, జడమూర్తులనే కనెక్ట్ అవుతున్నారు. మరి ఇంట్లో ఉండేటువంటి మూర్తులకే అందరూ కనెక్ట్ అవుతున్నారంటే మనం ఇప్పుడు వారందరికీ కూడా ఎలా వైబ్రేషన్స్ ఇవ్వాలి? మన లైట్ హౌస్ స్థితినే ముందు బాబాని ప్రత్యక్షం చేసే దాంట్లో చాలా వరకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బాబా ముందుగానే చెప్పి ఉన్నారు, పిల్లలు మీ ఒక్కొక్కరి ద్వారా లక్షల మందికి సందేశం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు అనుకోవచ్చు, నాకు జ్ఞానము చెప్పడం రాదు, నాకు వెళ్ళి అందరిలాగా ఈ స్పీచ్లు చేసేకి రాదు, నాకు పెద్ద ఎడ్యుకేషన్ లేదని. కానీ బాబా యూనివర్సిటీలో ఈ క్వాలిఫికేషన్ అవసరం లేదు. బాబాకి కావాల్సింది రెండే. ఒకటి, నేను బాబాని ప్రత్యక్షం చెయ్యాలా అనేటువంటి ఒక డీప్ థాట్, ఒక దృఢమైన మంచి ఒక కోరిక ఉండాలి. దాంతో పాటు మనకి వ్యర్థ సంకల్పం, సాధారణ సంకల్పం, నెగిటివ్ సంకల్పం, దీని నుంచి ముక్తమయ్యే పురుషార్థం చేస్తే చాలు. ఎందుకంటే బాబా చాలా వరకు చెప్పారు, ఆత్మ ఒక స్టేజ్ ఎలా వెళ్తుంది అంటే వైర్లెస్ స్టేజ్ కన్నా చాలా డీప్లీ మీ ఒక స్టేజ్ రిఫైన్ అవుతుందని. దాన్నే బాబా ఏం చెప్పారంటే, మీ అందరూ కూడా ఎక్కడ కూర్చుని ఉంటారో మీ ఒక్కొక్క థాట్ ఎక్కడికి కావాలా వెళ్ళి, ఎవరికి కావాలా వెళ్ళి కనెక్ట్ చేసి మీరు వాళ్ళకి జ్ఞానం ఇవ్వగలుగుతారు. ప్రపంచంలో వైర్లెస్ సెట్ ఉంది, మన దగ్గర వైజ్లెస్ సెట్ ఉంది. వైజ్లెస్ సెట్ ఎప్పుడు మనలో వర్క్ అవుతుందంటే, ఎప్పుడు నేను నిరాకారి స్టేజ్లో ఉంటాను, నిరహంకారి స్టేజ్లో వస్తాను, నిర్వికారి స్థితికి వెళ్తాను. ఎందుకంటే మనమందరూ కూడా బాబా పిల్లలు కాబట్టి మనకెందుకు బాబా లైట్ హౌస్ అవ్వమని చెప్తున్నాడు, ఎందుకు మనకి రేడియేటర్ ఆఫ్ వైబ్రేషన్స్ అవ్వమని చెప్తున్నారంటే, మనమందరూ కూడా ఆర్డినరీ యూనివర్సిటీలో చదువులు చదవడం లేదు, వరల్డ్ ప్రిన్సెస్ అయ్యేటువంటి యూనివర్సిటీ చదువులు చదువుతున్నాం. అన్నప్పుడు మనకి మన సిలబస్ గుర్తుండాలి, మన ఎగ్జామ్ పేపరు గుర్తుండాలి. కాబట్టి 8 పేపర్స్కి మనము రెడీ కావాలి. 8 పేపర్స్ ని ఫేస్ చేయాలంటే మనం లైట్ కావాలి. మనం లైట్ అయ్యి 8 పేపర్స్ కి ప్రిపేర్ అయితే మాత్రమే 8 పేపర్స్ ని మనం ఫైట్ చేయగలుగుతాము. ఆ ఫైట్ అయ్యి మనమందరూ కూడా రైట్ రాజధానికి వెళ్ళగలుగుతాము. మరి మనం లైట్ హౌస్ అయిన వారం ముందు వచ్చేటువంటి 8 పేపర్స్ కూడా మనం తెలుసుకోవాలి కదా. ప్రకృతి యొక్క పంచ వికారాల రూపం మనందరినీ ఒక్కసారి అటాక్ చేస్తుంది. ఇలా అనుకోవద్దు, ఎప్పుడు కూడా ఇది లౌకిక వాళ్ళకి మాత్రమే వస్తుంది, బాబా పిల్లలకి రాదు. నో, కండిషన్ అప్లై. కండిషన్ ఉంది దానికి. ఎవరిని అటాక్ చేస్తుంది ఈ పంచ వికారాలు అంటే?
ఎవరైతే వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడు యోగయుక్త స్థితిని ఎప్పుడు కూడా అనుభూతి చేసి ఉండరు, స్వమాన్ ప్రాక్టీస్ చేసి ఉండరు, ఎప్పుడు కూడా వ్యర్థం పైన రూలింగ్ కంట్రోల్ ఉండదు, స్వరాజ్య అధికారి అయ్యి ఉండరు, ఎప్పుడు కూడా జ్ఞాన యోగంలో వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోకుండా ఉంటారు, పవిత్రత పాలనలో చాలా డీలా పడి ఉంటారు, ఫుడ్ విషయంలో చాలా నెగ్లిజెన్స్ చేసి ఉంటారు, సంఘ దోషంలో ఎప్పుడు వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ 5 పేపర్లు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే పంచ వికారాలు అంశం రూపంలో లోపల ఉన్నా కూడా ఒకేసారి అది వంశ రూపంలో వస్తుంది. నిన్న కూడా మీరు సాకార్ మురళి బాబా మహావాక్యాన్ని విని ఉన్నారు. ఏది కూడా నాతో దాచకండి, అన్ని కూడా నాకు చెప్పాలి. బాబాతో లిక్ కర్కే సబ్ కుచ్ సునాదో. మీరు ఏది చేసినా పొరపాట్లు పాపం, ఈ టైంలో చాలా మంచి టైం మనము అన్ని కూడా రాసి బాబాకి చెప్పేయాలి. జీవిత కాలంలో అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఏ విషయాలు గుర్తున్నాయి అవన్నీ కూడా బాబాకి రాసి చెప్పేయండి. అప్పుడు తేలికైపోతారు. బాబా సే కుచ్ భీ చిపానా నహీ, ఏ బహుత్ ఖబర్దార్ రఖనా. ఇది చాలా మనం జాగ్రత్త వహించాలి. పంచ వికారాల రూపంలో మాయ మనల్ని అటాక్ చేస్తుంది. రెండోది పంచతత్వాలు కూడా మనల్ని ఆ రకంలో అటాక్ చేస్తుందో తెలియదు. అందరికీ కూడా తత్వాలు ఎప్పుడైతే అటాక్ చేస్తుంది అక్కడ ఉండడానికి ప్లేస్ ఉండదు, త్రాగడానికి వాటర్ ఉండదు, పడుకోవడానికి ఏ రకమైన సౌకర్యం ఉండదు. అలాంటి పేపర్స్ మనకి ఎదురవుతుంది. అందుకని ఈ పేపర్లో నేను పాస్ కావాలా అనుకునేది మీరు ఖచ్చితం చేసుకున్నారంటే ప్రకృతికి తప్పకుండా రోజు 21 మినిట్స్, మినిమం 21 మినిట్స్ ప్రకృతికి యోగదానం చేయండి. జలతత్వానికి, ఆకాశతత్వానికి, వాయుతత్వానికి, అగ్నితత్వానికి, భూతత్వానికి, అన్ని తత్వాలకి కూడా థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత చెప్పండి. అన్ని తత్వాలకి కూడా బాబా ఒక ప్యూర్ వైబ్రేషన్స్ అందివ్వండి. నేను లైట్ హౌస్ అయి ఉన్నాను, పవిత్ర సాగర్ శ్రీ బాబా ఒక పవిత్ర కిరణాలు నా పైన పడుతూ ఉంది. నేను లైట్ హౌస్ రూపంలో ఒక్కొక్క తత్వానికి కూడా నేను ప్రకాశిస్తున్నాను. ఆ తత్వాలు నాకు ఎంతవరకు చేసిన సేవకు, నాకు సహయోగి అయ్యునందుకు, జన్మలు కూడా నాకు చాలా వరకు మేలు చేసినందుకు నేను హృదయం నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రకంగా తత్వాలకి ప్రతిరోజు ఎవరైతే 21 మినిట్స్ ఈ రకంగా వాళ్ళు యోగదానం చేస్తారో లాస్ట్ మూమెంట్ లో తత్వాలన్నీ కూడా ఏకమయ్యి పేపర్ తీసుకున్నప్పుడు మనకి ఏమీ చెయ్యదు. మీకన్నా 3 feet దూరంలో ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతుందే కానీ మీకేమీ కాదు. మీకన్నా కొద్ది డిస్టెన్స్ లో ఉండే వాళ్ళ ఇల్లు పడిపోతుంది, భూకంపాలు అయిపోతుంది, అందరూ కూడా అన్ని కూడా మట్టిపాలు అయిపోతుంది. యు ఆర్ ప్రొటెక్టెడ్. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది. ఒక 20 years అయి ఉంటుంది అనుకుంటాను. కచ్ భుజ్ అనేది గుజరాత్ లో ఒక పెద్ద భూకంపం అయిందనమాట. ఆ టైంలో కంప్లీట్ ఊరు, కంప్లీట్ ఆ ప్లేస్ ఏదైతే ఉంది విలేజ్ అది అన్ని కూడా స్మాష్ అయిపోయిందన్నమాట. అస్సలు ఏం లేదు. కానీ ఎటువంటి చమత్కారం తెలుసా, అక్కడ బాబా ఇల్లు ఏదైతే ఉంది ఒక క్రాక్ కూడా పడలేదండి, ఒక క్రాక్ కూడా కాలేదు. అంతేకాదు అక్కడ బాబా ఇంటి దగ్గర ఒక బోర్వెల్ ఉండింది. ఆ బోర్వెల్ లో ఎప్పుడు కూడా ఉప్పు నీళ్ళు వచ్చేది, సాల్ట్ వాటర్, ఎవరు తాగలేకపోయేవాళ్ళు. ఈ భూకంపం అవ్వగానే ప్రకృతి ఎలా మారిపోయిందంటే కంప్లీట్ సాల్ట్ వాటర్ స్వీట్ వాటర్ అయిపోయింది. ఆ ఊరికంతా కూడా ఆ ఒక్క ప్లేస్ లో సెంటర్ ఏమైపోయిందంటే ఒక లైట్ హౌస్ అయిపోయింది. ఇంకా ఒక సీక్రెట్ ఏంటంటే ఎవరైతే రోజు బాబా ఇంటికి వచ్చి క్లాస్ వినే బీకే ఫ్యామిలీ, బీకే స్టూడెంట్స్ ఉన్నారో ఆ బీకే స్టూడెంట్స్ కి ఒక్కటి కూడా ఏది ఇబ్బంది కాలేదు. అందరూ సేఫ్. వాళ్ళ ఇంటి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయింది కానీ వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ కాలేదు. ఆ రకంలో బాబా
తన పిల్లల్ని ఎప్పుడు రక్షిస్తాడంటే కండిషన్ అప్లై అయినప్పుడు. కండిషన్ ఏంటి? యోగయుక్త స్థితి ఉండాలి, ప్రకృతితో మనకి చాలా ఫ్రెండ్షిప్ ఉండాలి. ప్రకృతిని మనం ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, అప్పుడు ప్రకృతి కూడా మనకి అటువంటి క్రైసిస్ టైంలో మనల్ని చాలా ఆదుకుంటుంది. ప్రకృతి మనకి ఏ రకంగానూ ఇబ్బంది పెట్టదు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అందువల్ల ప్రతి వారు కూడా ఈ పేపర్లో పాస్ కావాలా అంటే లైట్ హౌస్ అయ్యి, మైట్ హౌస్ అయ్యి ప్రతిరోజు ప్రకృతికి వైబ్రేషన్స్ ని పంచాలా. ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది, మన అందరి ముందు కూడా ప్రకృతి నుంచి ఏ సాధనలు మనకి ఇప్పుడు ప్రాప్తం అవుతాయి. ఫుడ్ కావచ్చు, మనం వాడేటువంటి వెహికల్స్ కావచ్చు, మనం యూజ్ చేసేటువంటి మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫెయిల్ అయిపోతుంది. ఏది కూడా మనకి దొరకదు. అందుకనే బాబా చాలా మంచిగా ప్రిపేర్ చేశాడు పిల్లలకి. మీరు రీసెంట్ గా కూడా విని ఉంటారు. మీ అందరూ కూడా ఉట్టి ఈ ఒక్క బాబా బోన్ వీటా అంటాడు కదా, ఆ బోన్ వీటాని మీరు బెల్లంలో తయారు చేసుకుని బాబా స్మృతిలో దాన్ని తింటే మీకు ముఖ్యంగా ఏమవుతుందంటే, ఒకటి బాడీ హెవీనెస్ కాదు, రెండోది దాంట్లో ఏదే ఫ్యాట్ ఉండదు, దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది, ఇంకొకటి సోడా అనేది మనకి ఒక రకంగా కడుపుకి డైజెస్టివ్ సిస్టమ్ చాలా మంచిది. మళ్ళీ లవంగు అది ఇది దాంట్లో యాడ్ చేస్తారు. ఆ యాడ్ చేసినది మనకి డైజెస్టివ్ సిస్టమ్ ని బాగా పెడుతుంది, మనకి ఆకలి పుట్టదు. ఆ రకంగా ఉండే డిష్ రెడీ చేసుకోమని బాబా ఎందుకు చెప్పారంటే, రాబోయే రోజుల్లో ప్రకృతి ఒక సాధనలు మనకి దొరకపోకుండా ఉండే టైంలో మన దగ్గర రెండే ఉంటుంది. ఏకతో బోల్మితా ఖానా, దూసరా వతన్ మే బాబా కే ప్యార్ మే ఖోనా. ఒకటి ఖానా, ఇంకొకటి ఖోనా. ఒకటి తినండి, ఇంకొకటి బాబా ప్రేమలో మునిగి ఉండండి. అందుకనే బాబా ముందుగానే చెప్పారు, పిల్లలు మీరు ఎప్పుడైతే యోగయుక్త స్థితిలో ఉంటారు, నాతోనే మీ యొక్క సర్వ సంబంధాన్ని పెట్టుకుని ఉంటారు, బాబా ఆప్కో వతన్ మే షూబీ రస్ పిలాయేగా. బాబా మనకి అలాంటి ఒక ఆహారాన్ని వతనంలో ఫిల్ చేస్తారంట. బాబా స్మృతిలోనే మన కడుపు నిండిపోతుంది. మనకి ఏది కూడా తినాలా తాగాలా అనిపించదు. మనం బాబా ఒక ప్రేమలో మునిగిపోతాము. బయట ప్రపంచంలో అందరూ కూడా ఆహాకారంలో బాధపడుతుంటారు, మనం అందరూ కూడా సత్యుగ స్వర్గ దృశ్యాలని చూస్తూ ఉంటాం. ఇలాంటి అనుభవం చేయాలంటే ఒక్కసారి యోచన చేయండి. ఇది వినగానే మనకి ఎంత ఉత్సాహం ఉందంటే, మరి ప్రాక్టికల్ గా దీన్ని మనం చూడాలంటే మన యోగ స్థితి ఎలా పెట్టుకోవాలి, మనం ఎంత బాబాతో డీప్లీ కనెక్ట్ కావాలి. ఇంతవరకు కూడా మనము ఎగ్జామ్ వస్తుందిలే, ఇంకా టైం ఉందిలే అనుకున్నాం. ఇప్పుడు ఓల్ వరల్డ్ ఒక్కసారి అటాక్ అయిపోయింది. ఇటువంటి టైంలో మనకి అన్ని ఉన్న వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. వాళ్ళ దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి. మీకు తెలుసా, ఎవరెవరు టూరిస్ట్ వెళ్ళారు కదా, కోట్ల డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఫారిన్ కి వెళ్ళారు ట్రిప్ అని. ఇప్పుడు అక్కడ ఒక్క పూటకి ఫుడ్ లేకుండా బాధపడుతూ ఆ టూరిజంలో మార్చుకున్నారు. మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అన్ని రకాల పవర్లు ఉన్నాయి, కానీ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా లేకపోతున్నారు. అంటే డబ్బులున్నా ఏ సాధనలు ఉన్నా కూడా అన్ని ఆగిపోతాది. కాబట్టి బాబా ఏం చెప్పారంటే, ప్రకృతిని మీరు ఫ్రెండ్షిప్ చేసుకుని ఉంటే అందరికీ కూడా దొరకపోవచ్చు, మీకు మాత్రం అది ఎలానో తన ఒక్క సేవని అందిస్తుంది. మీరు మాత్రం పస్తులు ఉండరు. ఇలాంటి పేపర్ కావాలంటే నేను ప్రకృతితో లైట్ హౌస్ మైట్ హౌస్ అవి వైబ్రేషన్ ఇవ్వడం మానుకూడదు. ఒక గ్లాసు వాటర్ తీసుకున్నప్పుడంతా కూడా మీరు ఆ తత్వానికి థ్యాంక్స్ చెప్పి తాగండి. हे प्रकृति, हे गंगा, हे पावन करने वाली प्यारे बाबा के సేవాదారి, నీకు నేను ఈ వైబ్రేషన్స్ ఇస్తున్నాను. నువ్వు అందరి యొక్క దాహాన్ని తీరుస్తున్నావు. ఎంతో మంది నువ్వు
దొప్పి ఓదార్స్తున్నావు, నువ్వు నా దేహాన్ని ఎంత మంచిగా నువ్వు ప్యూరిఫై చేస్తున్నావు. ఇలా పాజిటివ్ అఫర్మేషన్ ఇస్తూ 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 వాటర్ తాగండి. మీకు ఈ లోపల తెలియకుండా ఒక విధమైనటువంటి ఆనందం ఫీల్ అవుతుంది. మీ లోపల ఆనందం ఫీల్ అయినప్పుడు తప్పకుండా అది ప్రకృతి అబ్జర్వ్ అవుతుంది. ఎందుకంటే మన ఒక్కొక్క ఆలోచనలో కూడా క్రియాత్మక శక్తి ఉంది, క్రియేటివ్ పవర్ ఉందన్నమాట. ఒక చెరువులో ఒక రాయిని ఎత్తి విసిరేసినప్పుడు అక్కడ ఎలా ఒక రిపల్స్, ఆ ఒక్క తరంగాలు క్రియేట్ అవుతాయి, అలానే ఈ మనసు అనేటువంటి ఈ ఒక సాగరంలో ఈ థాట్ అనేటువంటి దాన్ని మనం ఏ క్వాలిటీలో వేస్తాం, అది వైబ్రేషన్ రూపంలో మనసు పైన, బాడీ పైన, ప్రకృతి పైన తప్పక పడతారు. అందుకే మనమందరూ కూడా ప్రకృతిని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అప్పుడు 3rd పేపర్లో కూడా పాస్ అయిపోతాం మనం. మనకి ఏ రకమైన ఇబ్బందులు కలగదు. సారీ దునియా హాయ్ హాయ్ కరెంగే, ప్రపంచమంతా అయ్యో అయ్యో అని మొత్తుకుంటుంటారు. కానీ బాబా పిల్లలు వా బాబా, వా బాబా, వా డ్రామా, వా డ్రామా, వారే మై ఆత్మ, వారే మై ఆత్మ, ఇలాంటి పాటని మనం పాడాలి. ఈ రకంలో మనం తయారు చేసుకోవాలి. 4వది మన లౌకిక సంబంధాలు. మీరు ఇప్పుడు అందరికీ జ్ఞానం చెప్తారు. మీ అందరికీ కూడా నేను ఇంకొక విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఈ లాక్డౌన్ టైంలోనే మీకు తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్, మీ సంబంధంలో సంపర్కంలో ఉండే వాళ్ళందరికీ కూడా స్పెషల్ గా ఫోన్ చేసి వాళ్ళని ఒక బుక్, పెన్ను పెట్టుకోమని తప్పక రాయించండి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, 2020 ఈ టైంలో ఏదైతే పేపర్ వచ్చింది, రాబోయే ఇంకా కొన్ని సంవత్సరాలలో ఇంకా పెద్ద పేపర్ వస్తుంది. భగవంతుడి సృష్టికి వచ్చాడు, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలా అంటే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోండి, మీ యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకోండి, భగవంతుడిని అర్థం చేసుకోండి. ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదు. మళ్ళీ నాతో మాత్రం అడగద్దు, మీరు ఎందుకు నాకు ఒక్కసారి కూడా మెసేజ్ ఇవ్వలేదని. ఇలా మీరు ఫోన్ చేయకన్నా మీ యొక్క బంధువులు, మిత్రులు, మీ సంబంధాలు, మీ సంపర్కంలో వచ్చేవాళ్ళు, మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు అందరికీ కూడా ఒకసారి కాషన్ ఇచ్చేది. ఎందుకంటే దీనికన్నా పెద్ద పేపర్ ముందు వస్తుంది. కాబట్టి మీరు మెసేజ్ ఇచ్చేసారంటే మీ యొక్క బాధ్యత తీరిపోతుంది. ఎందుకంటే బాబా అయితే ఏం చెప్పారంటే, పిల్లలు ఇలాంటి టైం వస్తుంది. సాకార మురళిలో చాలా మంచిగా బాగా చెప్పుకున్నారు. గలీలో మీ యొక్క రుహానీ హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే మీరు భాషణాలు చేసి, స్పీచ్లు ఇచ్చి ఒక 50 మందికి, 100 మందికి మీరు తయారు చేస్తున్నారు. కానీ 33 కోట్ల ఆత్మలకి మీరు సందేశం ఇవ్వాలా అంటే మీరు ఏం కావాలి? లైట్ హౌస్ కావాలి కదా. ఇప్పుడు మనము 2 రకాలలో లైట్ హౌస్ అవ్వాలి. ఒకటి మనసాలో లైట్ హౌస్, ఇంకొకటి వాచాలో లైట్ హౌస్. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఎక్కువ టీవీలో ఏ న్యూస్ వింటున్నారండి? ఉట్టి అక్కడ ఇన్ని కేసులు, ఇక్కడ అన్ని కేసులు, ఒక్క కొద్దిగా కూడా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఏ న్యూస్ ఛానల్లో లేదు. అందరి బుర్రలో చిన్న పిల్లలు 2 years బేబీలు కూడా కరోనా అనేదాన్ని తెలుసుకున్నారు. కానీ వాళ్ళు కరోనాని తెలుసుకున్నారు, మనం కరుణ అనేటువంటి సాగరుడైన బాబాని తెలుసుకున్నాం. మరి ఇక్కడ మనం కరోనా అనే దానికి భయపడుతున్న వాళ్ళకందరికీ కూడా కొద్దిగా కరుణ చూపించాలి కదా. మనం మెర్సిఫుల్ కావాలి కదా, బ్లెస్ఫుల్ కావాలి కదా. కాబట్టి ఎవరికి మీరు మెసేజ్ ఇవ్వాలో వాళ్ళకి ముందుగా మనసా ద్వారా పాజిటివ్ థాట్స్ చేసి మెసేజ్ ఇవ్వండి. మళ్ళీ వాచా ద్వారా కూడా మెసేజ్ ఇవ్వండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బాబా మనకి ముందుగానే చెప్పారు, బచ్చే ఘర్ ఘర్ బి మందిర్ బన్నా, ఒక్కొక్క ఇల్లు కూడా మందిరం అవుతుంది. ఇలా అనుకోకండి సెంటర్ మాత్రమే మందిరం అవుతుంది, మధుబన్ మాత్రమే లైట్ హౌస్ అవుతుంది, ఇలా అనుకోవద్దు. బాబా చెప్తున్నారు, నా పిల్లలు ఎవరైతే యోగయుక్త ఆత్మలు ఉన్నారో వారే ముందే వాళ్ళ ఇల్లే ఒక మందిరం అయిపోతుంది, ఆలయం అయిపోతుంది. వాళ్ళ దగ్గరికే ఒక మ్యూజియం లాగా క్యూ నిలబడతారని చెప్పారు బాబా. భగవాన్ మహావాక్యం
సర్వసమర్థ హై, అంతిమ సత్య హై. బాబా కన్నా ఇక గొప్పగా ఎవరు కూడా అంతిమ మహావాక్యాన్ని చెప్పలేరు. అల్టిమేట్ గాడ్స్ వర్షన్, పరమాత్ముని ఒక అల్టిమేట్ వర్డ్ అది. దీనికిన్నా మనకి ఎవరు కూడా ముందుగానే పేపర్ అవుట్ చేయరు. ప్రపంచంలో ఏ ఆన్సర్ వస్తుందనేది ఎవ్వరు చెప్పరు, ఏ క్వశ్చన్ వస్తుందని ఎవ్వరు చెప్పరు. కానీ బాబా మనకు క్వశ్చన్ ఇచ్చేసాడు, ఆన్సర్ ఇచ్చేసాడు. 2 కండిషన్ పెట్టాడు. ఒకటి, ఎవర్ రెడీ, అలర్ట్. ఇది మనకు అలర్ట్ మెసేజ్ తీసుకొచ్చింది. బాబా మనల్ని ఇప్పుడు రూహానీ మిలిటరీ, మనల్ని ఎన్నోసార్లు బాబా మనకు గుర్తు చేశాడు. ఆఫ్ రూహానీ మిలిటరీ, ఏదైతే ఎవరి నుంచి కంట్రోల్ చేయడం కాదు, పోలీసుల నుంచి కంట్రోల్ చేయడం కాదు, పొలిటీషియన్స్ నుంచి కంట్రోల్ చేయడం కాదు, అది ఎవరి కంట్రోల్ పెడతాది? ఆర్మీ, మిలిటరీకి పెడతాది. మిలిటరీ అంటే ఏంటి? సెకండ్లో వాళ్ళు దయా దాక్షణ ఏమీ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ కాల్చి పారేస్తారు. అవునా? మరి బాబా కూడా మనకి లోపల ప్రపంచాన్ని కూడా అర్థం చేయించాడు. బయట ప్రపంచం మిలిటరీ మనకు బాగా అర్థమైంది. లోపల ప్రపంచంలో కూడా మనం మిలిటరీ సోల్జర్స్, మనం అందరూ కూడా యోధులే. అయితే ఇక్కడ బాబా మనకు ఒక గన్ ఇచ్చాడు. అదేంటి? దివ్య బుద్ధి అనే గన్. ఈ దివ్య బుద్ధి అనే గన్లో ప్రతిరోజు కూడా పవర్ఫుల్ స్వమానాల బుల్లెట్ వేసుకొని ఉండాలి. గన్నుతో పాటు బుల్లెట్ లోడ్ అయి ఉండాలి. ఏ నెగటివ్ వైబ్రేషన్ నా మనసుకి టచ్ అవుతుంది అనగానే, నేను ఆ స్వమానంలో స్థితం అవుతున్నాను అనగానే అక్కడ నాకు దానిపైన విజయం అవుతా ఉందన్నమాట. లోపల ప్రపంచం నుంచి నేను ఆర్మీని ఎంత అలర్ట్ గా పెట్టుకున్నాను అది చాలా ఇంపార్టెంట్. నా గన్నుని నేను ఎంత మంచిగా దాన్ని యూజ్ చేస్తున్నాను అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాబా మనకి ఎప్పుడు తన పిల్లలని గుర్తించాడో ఆ రోజే మన పిల్లల్ని ఏం చేశారు? బాబా దివ్య బుద్ధి అని గిఫ్ట్ ఇచ్చేసాడు. ప్రపంచంలో ఏ వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఏ రకమైనటువంటి గ్రంథాలలో కూడా లేనటువంటి ఒక మహోన్నతమైన సర్వశ్రేష్టమైన భగవద్గీత అంటే మురళి. ఆ మురళిలో బాబా చెప్పిన ఒక్కొక్క మహావాక్యము కూడా అంతిమ మహావాక్యం, అంతిమ సత్యం, సర్వ సమర్థ. అటువంటి మహావాక్యాలు నా బుద్ధి అనేటువంటి గన్లో నేను లోడ్ చేసుకుని ఉండాలి. ప్రతిరోజు కూడా నేను స్వమానం అనే బుల్లెట్ ని పెట్టుకుని ఉండాలి. నా లోపల అలర్ట్ గా ఉందా అనేది చూసుకోవాలి. 10 మంది వచ్చి నీకు నెగిటివ్ గానే అన్ని విషయాల గురించి చెప్తాడు. ఇంకా 3 నెలలు ప్రాబ్లం, ఇంకా 4 నెలలు ప్రాబ్లం, ఇంకా 6 నెలలు ప్రాబ్లం. కానీ ఆ థాట్, ఆ ఒక వైబ్రేషన్ నా లోపల వెళ్ళి డిస్టర్బ్ అవుతూ ఉంది అంటే డెఫినెట్ గా నేను అలర్ట్ లేదనమాట. నేను అలర్ట్ అయి ఉన్నాను, నేను రుహానీ మిలిటరీ స్టేజ్ లో ఉన్నాను, నేను ఎవర్ రెడీగా ఉన్నానంటే నా సంకల్ప శక్తి పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది. ఎందుకంటే బాబా మన పిల్లలకే చెప్పేది ఇష్ట దేవత అనేసి. ఎందుకు బాబా చెప్పారు ఒక్కసారి యోచించేయండి. మనం ఎన్నో 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాల నుంచి వింటూ వచ్చాం. बच्चे 5 स्वरूप का अनुभव करो, 5 स्वरूप का अनुभव करो, पंचमुखी ब्रह्मा बनो, पंचमुख స్థితి अनुभव करो అని. కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు చెప్పారు బాబా 5 స్వరూప స్థితి అని. ఎందుకంటే మనము ఇక్కడ ఎంతెంత పంచముఖ స్టేజ్ లో ఉంటాం అంతంతే ఈ ప్రకృతి కూడా నెగటివ్ వైబ్రేషన్స్ నుంచి బయటపడుతుంది. మనం కూడా సేఫ్ అవుతాం, ప్రొటెక్ట్ అవుతాం. మన వైబ్రేషన్సే ప్రపంచాన్ని బాగు చేస్తుంది, వేరే ఏది కూడా చేయదు. బాబా ముందు ఈ పేపర్ గురించి చెప్పారనమాట. పిల్లలు, మీ లౌకిక పరివారంలో మీరు ఎవరితో అయితే మోహం పెట్టుకుని ఉన్నారు, నా భార్య, నా పిల్లలు, నా నాన్న, మా తాత, మా ఒక వంశము బాగు చేసేటువంటి పుత్రుడు అని, అటువంటి వారు ఎవరైతే జ్ఞానాన్ని విని ఉండరు, ఎవరైతే బాబా పరిచయాన్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు, అటువంటి వాళ్ళతో మీరు మోహం ఉందనుకోండి, మీ కళ్ళ ముందే వాళ్ళకి ఘోరమైనటువంటి ఒక ప్రాబ్లం ఎదురవుతాయి. అలాంటి రకంలో అందరూ వచ్చి సివిల్ వార్స్ లో వాళ్ళు మాట్లాడుకుంటారు అనుకోండి. खून की नदियां बहेंगे, భగవాన్ మహావాక్య కవి అసత్యమే ఉంటాయి, రక్త నదులు పారుతుందన్నమాట. వాళ్ళనొచ్చి మీకు చాలా డీప్లీ కనెక్ట్ ఉండేటువంటి సంబంధాలలో ఉండే వాళ్ళకి కొడుతున్నారు, వాళ్ళని చంపుతున్నారు, అన్ని చేస్తున్నారు.
ఇప్పుడు కూడా మీరు నేను శివశక్తి బాబాతో కంబైన్, నేను పరంపిత పరమాత్ముని ఒక సర్వశక్తివంతుని ఒక వరపుత్రుడని మీరు బాబాతో కనెక్ట్ అయ్యి ఉన్నారనుకోండి, బాబా ఎంత మంచిగా చెప్పారంటే మీ చుట్టూ ఒక వైట్ చక్రం తిరుగుతుంది, వాళ్ళు మీ దగ్గర వచ్చేటువంటి సాహసం చేయలేరు. మీ ముందు మీ తల చుట్టూ ఒక గోల్డెన్ లైట్ వ్యాపిస్తుంది, ఎలా నిప్పు కలర్ ఒక ఫైర్ ఉంటుంది, ఆ రకంగా ఫైర్ లాగా మీ చుట్టూ ఒక లైట్ క్రియేట్ అవుతుంది. ఎవరు కూడా నిప్పుని ఫైట్ చేసి సాహసం చేయరు. మీతో ఎవరైనా కుదృష్టి పెట్టుకుని వచ్చారనుకోండి, మీ కళ్ళల్లో అలాంటి ఒక కాంతి వాళ్ళ పైన పడుతుంది, వాళ్ళు ఇదేదో లైట్, ఇది మనిషి కాదు అని వదిలి వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎవరన్నా కొట్టాలా అని ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళు 10 మంది వస్తే మీ ఒక్క రూపం 100 మందిగా వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది. మీరు ఒక్కరే ఉంటారు, కాకపోతే బాబా ఛత్ర ఛాయలో మీరు వాళ్ళకి 100 people గా కనపడతారు. ఇవన్నీ కూడా అద్భుతాలు మనం చూసే టైం వచ్చింది. ఇంతవరకు కూడా మనము టీవీ ద్వారానే బాబా సేవల్ని చూస్తూ ఉన్నాం, కానీ రాబోయే రోజుల్లో ఓన్లీ మనసు సేవ, సాక్షాత్కార సేవ ఇది ఎక్కువ అవుతుంది. వాచా సేవ లిమిట్ అవుతుంది. ఇప్పుడు ఎంత వాచా సేవ చేస్తున్నామో దీనికి ఒక 30-40% తగ్గిపోతుంది. కాకపోతే మనసా సేవ మరియు సాక్షాత్కార పార్ట్ ఎక్కువ అవుతుంది. బాబా ఎంతవరకు చెప్పారు, మీరు 7 రోజులు కోర్సులు ఇచ్చుకొని కూర్చునేంత టైం ఉండదు. మీరు 1 సెకండ్లోనే వాళ్ళకి మీ ఒక స్వరూపంలో వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతారు, సమాధానం చేయగలుగుతారు. మీరు ఇప్పుడు పాంచు స్వరూపులో మీరు ఏ స్టేజ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అన్నయ్యలు నేను విఘ్న వినాశక్ ఆత్మ, నేను మహావీర్ ఆత్మ, నేను నిర్విఘ్న ఆత్మ. అక్కయ్యలు నేను దుర్గామాత, నేను లక్ష్మీమాత, నేను శివశక్తి పార్వతి. ఈ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ముందు ముందు రోజుల్లో మీ ఎక్స్పీరియన్సే ఇంకొకరికి ఏమవుతుంది, ఒక సాక్షాత్కారానికి వాళ్ళకది ఒక ఆధారం అవుతుంది. మిమ్మల్ని వాళ్ళు ఆ రకంలోనే చూసేకి స్టార్ట్ చేస్తారు. మీ రూపం వాళ్ళకి కనపడదు, వాళ్ళకి వినాయకుడి రూపంలో కనపడతారు, హనుమంతుడి రూపంలో కనపడతారు, దుర్గామాత రూపంలో కనపడతారు, పార్వతీ రూపంలో కనపడతారు. అప్పుడు ఆటోమేటిక్ మీ ఒక్క మహావాక్యంతో వాళ్ళు కంప్లీట్ గా సరెండర్ అవుతారు. ఇలాంటి సేవలు అవుతారు. ఒక్కసారి యోచన చేయండి, బాబా మనకి ఏదే చెప్పారంటే త్రికాలదర్శి అయి చెప్పుకుంటారు. నాకు రీసెంట్ గా ఇలానే యోచన చేస్తూ ఒక థాట్ వచ్చిందనమాట. ఆది పార్ట్ అంత హోతా హై అని చెప్పారు బాబా. ఆదిలో 14 సంవత్సరాలు ఏదేది అయ్యుంది అది లాస్ట్ లో సేమ్ రిపీట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు సంగమ యుగానికి 100 సంవత్సరాలు అన్నా కూడా మన దగ్గర ఉండే టైం దాదాపు 16 years అనుకుంటాం. 16 years లో ఇంకా 2 years అయిపోతే ఇంకా 14 years కదా ఉంది. ఆది పార్ట్ అంటే ఇంకా 14 years. ఆ 14 years లో బాబా ఎన్ని చమత్కారాలు చేయించచ్చో తెలియదు, అన్ని చమత్కారాలు ఉంటాయి. బాబా అది కూడా చెప్పున్నారు, మీరు ఎవరికి పోయి రండి రండి జ్ఞానం తెలుసుకోండి అని చెప్పే అవసరం లేదు, వాళ్ళే మీ ముందు క్యూ నిలబడతారని. బ్రహ్మ బాబాని ఇప్పుడు మనం చూసే ఆది రత్నులు, దాదీలు, మహారథులు వాళ్ళందరూ కూడా బ్రహ్మ బాబా ఎవరి దగ్గరకు వచ్చి రండి రండి చెప్పలేదు, కానీ బాబా యొక్క స్వరూపంలో వాళ్ళకి కృష్ణుడి రూపము, నారాయణుడి రూపము సాక్షాత్కారమై వచ్చారు కదా. అలానే మనది కూడా ముందు ముందు ఆ రకంలోనే సాక్షాత్కారం ద్వారా సేవలు అవుతాయి. బాబా ఇది కూడా చెప్పున్నారు, మీ మస్తకం ఒక టీవీ లాగా పనిచేస్తుందని. ఇప్పుడైతే మనం టీవీ ద్వారా బాబా సేవల్ని చేస్తున్నాం, కానీ మన మస్తకమే ఒక టీవీ అయినప్పుడు ఆ సీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి యోచన చేయండి. ఎటువంటి జాదూగరు బాబా, ఎటువంటి రత్నాగరు బాబా, ఎటువంటి సౌదాగర్ బాబా మనకు దొరికారండి. మనం ఎంత భాగ్యశాలి. బాబా మనకు ఒక్కొక్క పేపర్లో కూడా మనల్ని పాస్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిరోజు మహావాక్యాలు మనకు ముందుగానే చెప్తున్నాడు. లాస్ట్ 3-4 days నుంచి కూడా బాబా ఇదే చెప్తూ వచ్చారు, బచ్చే మృత్యు సామ్నే కడా హై. ఈ మహావాక్యం మనం ఎన్నో సంవత్సరాల నుంచి విన్నాం, కానీ మనకు అంత దాని గురించి ధ్యాస ఉండలేదు. కానీ ఇప్పుడు చూడండి, మృత్యు సామ్నే కడా హై అంటే బయటికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. అందరూ కూడా లాక్డౌన్ లో లాక్ అయిపోయారు. ఎందుకు? మృత్యు సామ్నే కడా హై. మరి మనం ఎవరండి? మనం ఎవరు? విశ్వరక్షకుడు, విశ్వ పరివర్తకుడు, విశ్వ కళ్యాణకారీలు. మనం ఎవరు? ఈ ప్రపంచానికి భయం అనేటువంటి అంధకారం, దుఃఖం అనే అంధకారాన్ని దూరం చేసేటువంటి లైట్ హౌస్ మనం.
మరి మన స్టేజ్ ఎలా పెట్టుకోవాలి? మరి మన సంబంధికులకు కూడా మనం జ్ఞానం ఇచ్చేసి మనము సాక్షి అయిపోవాలి. నెక్స్ట్ ఇంకొక రూపంలో మనం ఎందుకు బాబా లైట్ హౌస్ అవ్వమని చెప్తున్నారంటే, బ్రాహ్మణ పరివారం నుంచి పేపర్స్ వస్తాయి, కానీ ఇది అంత పెద్దగా లేకపోయినా కూడా ఇది కూడా చిన్న చిన్న పేపర్స్ వస్తాయి. పాత సంస్కారాల ఒక ఘర్షణ వస్తాయి. దానికి బాబా చెప్పిన యుక్తి ఒకటి, శుభ భావన శుభకామన. లైట్ హౌస్ ఆత్మలు మాత్రమే ఇంకొకరి పరంగా శుభ భావనలు శుభకామనలు చేయగలుగుతారు. ఎవరీవన్ హ్యావ్ ద గుడ్ విషెస్. దువాలో బ్రాహ్మణ ఆత్మలకు మనం ఇంకేమీ ఇవ్వలేము. మనం సాటిస్ఫై చేయాలంటే ఓన్లీ దువా. వాళ్ళు ఎలా ప్రవర్తించినా కూడా బాబా ఏ ఆత్మ కా సంస్కార పరివర్తन हो जाए, ये तो पूज्य आत्मा है, पूर्वज आत्मा है, శ్రేష్ఠ ఆత్మ है, మహాన్ ఆత్మ है, శుద్ధ ఆత్మ है. ఈ థాట్ తో మనం పరివర్తన చేసేది. ఇంకా నెక్స్ట్ చెప్పేదానికి ఉండేది ఏంటి? శారీరక అనారోగ్యం, హెల్త్ మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. మరి హెల్త్ పైన ఎవరండి విజయం సాధించగలుగుతారు? బ్రహ్మ బాబా కూడా లాస్ట్ మూమెంట్ లో కూడా హెల్త్ పైన ఎలా విజయం సాధించారు? ఓన్లీ త్రూ సోల్ కాన్షియస్నెస్. ఇప్పుడు కూడా మనకి ప్రత్యక్షంగా 2 years నుంచి ఉదాహరణగా మన ముందు ఉండేది గుల్జార్ దాదీజీ స్టేజ్. అంటే ప్రకృతి పేపర్ లో పాస్ అయిపోయారు. జానకి దేవి నష్ట మోహి అయి ప్రకృతి పైన కంప్లీట్ విజయాన్ని సాధించి శరీరాన్ని త్యజించారు. అంటే మన ముందే బాబా ఇప్పుడు సీన్ ని ఎలా చూపిస్తున్నారంటే, నెక్స్ట్ ఇదే సీన్ ఇంకొక రూపంలో వస్తుంది. బీ అలర్ట్, బీ రెడీ అనే రకంగా మనల్ని చూపిస్తున్నారు. మరి ప్రకృతికి కూడా మనం రోజు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. నేను ఒక విషయం కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీ బాడీలో ఏ పార్ట్ బాగలేకపోవచ్చు, కానీ అన్ని పార్ట్లకి కూడా థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేయండి. నేను ఆత్మ లైట్ హౌస్, నేను ఆత్మ లైట్ హౌస్. ఈ శరీరంలో ఉండే అన్ని పార్ట్స్ కి కూడా డైలీ 5 minutes ప్లీజ్ టెల్ థ్యాంక్స్. నాకు ఒక కాలు బాగలేకపోవచ్చు, ఇంకొక కాలు బాగుంది కదా. కాలు బాగున్నప్పుడు నేను థ్యాంక్స్ చెప్పలేదు, కృతజ్ఞత చెప్పలేదు, కానీ బాగులేకపోయినప్పుడు నేను దాని గురించి చాలా బాధపడతాను. ఎవరి ఆర్గన్ మీ బాడీలో ఉండేది సంగం యుగంలో మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ బాడీ ద్వారానే మనం బాబాని అర్థం చేసుకున్నాం. ఈ బాడీ ద్వారానే మనం సత్యుగా ఒక భాగ్యాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ బాడీ ద్వారానే మనం బాబాని ప్రత్యక్షం చేయగలుగుతాం. ఇది ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది ఎలా మనకి హెల్ప్ చేసింది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బాడీకి థ్యాంక్స్ చెప్పండి. మీరు బాడీకి రోజు థ్యాంక్స్ చెప్తున్నారు, కృతజ్ఞత చెప్తున్నారంటే బాడీ కూడా మనకి చాలా వరకు కూడా ఫ్రెండ్ అయిపోతుంది. ఈ పేపర్ లో కూడా మనం పాస్ అవ్వగలుగుతాం. ప్రకృతి ఆర్ ఆత్మ, ఈ రెండుని కూడా వేరు చేసుకుని ఆత్మ ప్రకృతికి థ్యాంక్స్ చెప్పేటువంటి ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ మనం చెప్పాలంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటి అంటే, మళ్ళా వచ్చే పేపర్ ఏది రావచ్చు? ఈవిల్ స్పిరిట్, పవిత్రత, పవర్ సబ్జెక్ట్ ని బాబా అందుకే మనకి చాలా వరకు అండర్లైన్ చేశారు. పవిత్ర బను యోగి బను, పవిత్ర బను యోగి బను. మనం అనుకున్నాం పవిత్రంగా ఉండాలని. ఎవరి దగ్గర పవిత్రత బలం ఉండదు. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యంలో ఉండిపోయాను, నేను ఏదే రకంగా ఫిజికల్ లెవెల్లో ప్యూర్ గా ఉండిపోయానని కాదు. పవిత్రత అంటే థాట్ లెవెల్, ఫీలింగ్ లెవెల్, యాక్షన్ లెవెల్, యాటిట్యూడ్ లెవెల్, మనసా ద్వారా, వాచ ద్వారా, నా ఒక స్మృతి ద్వారా, వృత్తి ద్వారా, దృష్టి ద్వారా, భావం ద్వారా నేను అంత డెప్త్ గా నన్ను నేను ప్యూర్ చేసుకుని ఉన్నాను. ఎంత నేను శుద్ధ ఆత్మ అనే ప్రాక్టీస్ లో ఉంటారు, ఎంత నేను శుద్ధ పవిత్ర ఆత్మ అని అందరినీ చూస్తాను, అంతంత కూడా ఈవిల్ సోల్స్ మనల్ని టచ్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ లో హోల్సేల్ మరణం అవుతాయి. మరణం ఇప్పుడే మనం చూసాము. చీనా కావచ్చు, లండన్ కావచ్చు, అక్కడ ఎవరిని దఫన్ చేయడానికి కూడా ఎక్కడ హ్యాండ్స్ లేదు, అంత బాధపడుతున్నారు. మనకి టీవీలో చెప్పే ఫిగర్ కరెక్ట్ కాదు. రీసెంట్ గా ఒకరు చెప్పారు, అమెరికాలో ఎంతమంది చనిపోయారంటే, చీనాలో ఎంతమంది చనిపోయారంటే 2 crores 1 lakh souls. అంటే అంతమంది ఆత్మల దేహాన్ని వదిలారు. 2 కోట్ల పైన చనిపోయారంట. కానీ మనకి టీవీలో వచ్చేది 1 లక్షల ఫిగర్, కానీ అక్కడ వాస్తవము కోట్ల ఫిగర్. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, బాడీ క్రిమిషన్ చేసేదానికి కూడా ఎవరు ఉండరు.
మరి అలాంటి అప్పుడు ఆ దేహమేమో మట్టిలో ఉంటుంది అనుకోండి, ఆత్మకి దేహం దొరకదు. ఎందుకంటే మనం పరంధాం గేటు బ్రహ్మ బాబా వెళ్ళి ఓపెన్ చేసే వరకు కూడా ఏ ఆత్మను పైకైతే వెళ్ళలేరు కదా. మరి వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు వీక్ సోల్స్ ఉంటారు కదా, ఎవరైతే ఎప్పుడు కూడా వీక్ థాట్స్ చేస్తారు, ఇంప్యూరిటీలో ఉంటారు, కామ్ క్రోధ్ లో అహంకారంలో ఉంటారు, ఆల్రెడీ బయట ప్రపంచంలో ఆ వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉండే ఆత్మలో కూడా ఆ వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి ఆ సోల్ ఈ బాడీలో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ లో క్రోధం ఎక్కువ ఉందనుకోండి, అంటే అతడిలో క్రోధం అనే ఫ్రీక్వెన్సీ అతని మనసులో ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎవరైతే దేహ త్యాగం చేసి ఉంటారో, చనిపోయి ఉంటారో, ఆ ఆత్మలో కూడా క్రోధం ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోతే ఆ సోల్ ఈ బాడీకి వచ్చేస్తుంది. ఈ బాడీకి వచ్చేసి డబుల్ ఫ్రీక్వెన్సీ అయిపోతుంది. ఒక పర్సన్ లో 60-70% క్రోధం ఉందనుకోండి, ఇంకొక పర్సన్ లో ఒక 50% క్రోధం ఉందనుకోండి, ఆ బాడీలో ఈ ఆత్మ కలిసి ఇద్దరిది కూడా క్రోధం అనే ఒక ప్రొజెక్షన్ బయటికి ఇంకా ఎక్కువ వేస్తారు. ఎందుకంటే వినాశం చేసేందుకు ఈ సివిల్ వార్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది భారతదేశంలో. వేరే దేశాలు బాంబ్స్ లో మళ్ళీ ఇంకా వేరే వేరే ప్రకృతి వికోపాలలో అది నశిస్తుంది, అంటే సమాప్తం అవుతుంది. కానీ ఇండియా మాత్రం, భారత ఖండం మాత్రము సివిల్ వార్స్ రక్త నదుల ద్వారానే ఇది ఎండ్ అవుతుందని బాగా చెప్పారనమాట. మరి ప్యూరిటీ పవర్ ఎందుకు కావాలి, నేను శుద్ధాత్మని ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, ఇంకొకరిని కూడా శుద్ధాత్మని ఎందుకు చేయాలంటే నా ఒక ఆత్మని ఆ వైబ్రేషన్ అనే కవచంలో నన్ను నేను పెట్టుకోవాలి. ఆ కవచంలో నన్ను నేను పెట్టుకున్నప్పుడు మాత్రమే ఏ సోల్స్ కూడా నన్ను టచ్ చేయదు. దాన్ని లైట్ హౌస్. లైట్ హౌస్ అంటే ఊరికే నేను లైట్ హౌస్ అనేది కాదు. లైట్ హౌస్ ఉన్న వాళ్ళే ఇటువంటి ఒక ప్రాబ్లమ్స్ ని, ఇటువంటి సిచ్యువేషన్స్ ని, ఇటువంటి పేపర్స్ ని ఎదుర్కోగలుగుతారు. ఇంకా లాస్ట్ లో వచ్చేది ఏంటండి, లాస్ట్ లో వచ్చేది ఏంటి, వృత్తి దృష్టి ఖరాబ్ వాళ్ళే. ఎవరైతే ఇప్పుడు దీనిపైన వర్క్ చేసి ఉండరు, స్వప్న దోషము, స్పర్శ దోషము, ఇంకా వాతావరణ దోషము, వాయుమండల దోషము, ఈ రకంలో ఇంకా ఇరుక్కుని ఉంటారో వాళ్ళు ఇప్పుడన్నా బయటకు వచ్చేయాలి. లేకపోతే అలాంటి ఆత్మల పేపర్ కూడా మనం ఎదుర్కోగలుగుతాం. అలాంటి వాళ్ళు కూడా మనల్ని అటాక్ చేసేకొస్తారు. బూరి ఆత్మయే బూరి నజర్ వాలే ఆకే సామ్నే. మరి ఆ ఒక పర్సన్ ని మనం ఫేస్ చేయాలంటే మన దగ్గర మహాకాల్ రూప్ ఉండాలి కదా. నేను మాస్టర్ మహాకాల్ కావాలి, నేను మాస్టర్ సర్వశక్తివాన్ కావాలి, నేను పరం పవిత్ర ఆత్మ కావాలి, నేను అనంత శక్తి వాళ్ళ ఆత్మ కావాలి. మరి మీరే యోచన చేయండి, బాబా మనకి అన్ని పేపర్స్ కి కూడా రెడీ చేసేటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారా లేదా? మన అన్ని రకాలలో కూడా మనల్ని ప్రిపేర్ చేస్తున్నారా లేదా? మరి ఇప్పుడన్నా మనం మన యొక్క స్థితిని, గతిని అర్థం చేసుకుని బయటకు రావాలి. ఎంతవరకు మనం ఈ స్థితిని, ఈ రూపాన్ని అర్థం చేసుకోము అప్పుడు మనం లైట్ హౌస్ కాలేము. మన తలపైన ఎంత పెద్ద కిరీటాన్ని బాబా పెట్టారో చూడండి. ప్రతిరోజు అమృతవేళ లేచినప్పుడు మీరు 2 కళ్ళు తెరవగానే బాబా గుడ్ మార్నింగ్ బాబా, బాబా మీరు నాకు చాలా చాలా మంచి బ్రాహ్మణ జీవితాన్ని ఇచ్చారు బాబా, నాకు ఎంత మంచి వరదాన జీవితాన్ని ఇచ్చారు బాబా, మీరు ఈరోజు నాకు లైట్ హౌస్ మైట్ హౌస్ అనేటువంటి కిరీటాన్ని నాకు ధారణ చేస్తూ నా తలపైన చేయి పెడుతున్నారు బాబా. నేను ఖచ్చితంగా నేను మీ యొక్క బాధ్యతని పంచుకుంటాను బాబా. మీరు చెప్పినలాగే నేను ప్రకృతిని మరియు ఆత్మలకు వైబ్రేషన్ ఇస్తాను బాబా. నేను మిమ్మల్ని ప్రత్యక్షం చేస్తాను బాబా. సన్ షోస్ ఫాదర్ చేస్తాను బాబా. మీకు తప్పకుండా నేను రిజల్ట్ ఇస్తాను బాబా అని మనము ఎప్పుడైతే బాబా దగ్గర ఆ బ్లెస్సింగ్ ఫీల్ చేసి, బాబా నుంచి ఆ ఒక లైట్ హౌస్ మైట్ హౌస్ అనే కిరీటాన్ని బాబా నాకు వేస్తున్నారు, నా తలపైన బాబా ఆశీస్సులు ఇస్తున్నారనే ఫీలింగ్ తీసుకున్నారనుకోండి, రోజంతా కూడా మనకి ఈ ఒక బాధ్యత గుర్తుంటుంది. అప్పుడు మాత్రమే మనం బాబా చెప్పినటువంటి అన్ని ఆశయాల్ని కూడా మనము కంప్లీట్ చేయగలుగుతాము. బాబా అది కూడా చెప్పేసి ఉన్నారు, బచ్చే మీ అందరూ కూడా ఇలాంటి ఒక మహిమా యోగ్యులు అవుతారు. పెద్ద పెద్ద కుమారులను ఎవరైతే ప్రపంచంలో పొగుడుతున్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గర
వస్తారు, మీ యొక్క యోగా నేర్చుకునేకి వస్తారు. బాబా ఇలాంటి పిల్లలు నాకు కావాలా అంటున్నారు. మీరు ఉండే ప్లేసే తీర్థ స్థలం అవుతుంది, మీ దృష్టే వాళ్ళకి అభయ హస్తం అవుతుంది. మీరు చేతులతో అలా టచ్ చేస్తే చాలు వాళ్ళ రోగాలు కూడా నయమవుతుంది. మీ చేతిలో కొద్దిగా వాటర్ తీసుకుంటే కూడా వాళ్ళు ఎంతో ఒక పరమ ఔషధం నాకు దొరికింది అని ఫీల్ చేస్తారు. మీరు నడిచిన దారిలో మట్టిని కూడా తీసుకుని వాళ్ళ కళ్ళకు అద్దుకుంటారు. ఆ రకంలో మీ స్టేజ్ కావాలా అంటే మీరు ఎంతవరకు మీ స్టేజ్ని లైట్ హౌస్ మైట్ హౌస్గా మార్చుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది, ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా 3 ప్రాక్టీస్ చేయండి. 1 సాకార మురళి తప్పకుండా అందరూ కూడా చదవండి. 2ది పర్సనల్ అవ్యక్త మురళి స్టడీ చేయండి. 3ది స్వమానం రాయండి. 108 సార్లు స్వమానం రాయండి. మీ సబ్ కాన్షియస్ మైండ్లో మంచి ఫీలింగ్తో రాయండి. దాంతోపాటు బాబాకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంబంధంతో లెటర్ రైటింగ్ రాయండి. ఒకరోజు బాబాని సుప్రీం సర్జన్ అనుకుని రాయండి, ఇంకొక రోజు బాబాకి సుప్రీం జస్టిస్ అని రాయండి, ఒక్కరోజు బాబా నా ఒక ఆత్మకు పరమ మిత్రుడని తీసుకుని రాయండి. ఇలా లెటర్ టు గాడ్ అనేసి ఒక్కొక్క రోజు రాయండి. అప్పుడు చూడండి మీ లోపల ఉండేటువంటి మనస్థితులు ఎలా ఒక బయటికి జాగృతం అవుతుందంటే బయట పరిస్థితుల ప్రభావము మనకి ఎక్కడ పడదు. మన అపాయింట్మెంట్ కంప్లీట్ బాబాతో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అందరూ బోరింగ్ అంటారు, అందరూ కూడా టైం ఎక్కువ మనకి ఇంకా ఉంది అంటారు. కానీ మన బాబా పిల్లలు బాబాతో ఎంత బిజీ అండ్ ఈజీ అయిపోవాలంటే మనకి అస్సలు టైం లేనే లేదు. అంత బాబాతో మనము డీప్ లవ్లీ కనెక్టెడ్ అని. మీ అందరూ కూడా ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేను ఒక షార్ట్ అండ్ స్వీట్గా షేర్ చేసుకుంటాను. మనం ఎప్పుడు యోగయుక్త స్టేజ్లో ఉంటాం, ఎప్పుడు మనము బాబాని మన తోడు చేసుకుని ఉంటాం, ఎప్పుడు బాబా పైన మనకి 100% భరోసా ఉంటుంది. అప్పుడు బాబా మనల్ని ఎలా సేవ్ చేస్తాడని నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ రీసెంట్ జరిగిందని మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ తెలుసు, March 28 బాబా మిల్లం ఉందనమాట. నేను 6 months బ్యాక్ నేను మా మదర్ని మొదలు తీసుకుని వెళ్ళాలా అని నేను అన్ని రకాల అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ సర్క్యులర్ ఏమొచ్చిందంటే బాబా మిల్లం క్యాన్సల్ అవ్వదు, అందరూ వచ్చేయండి అన్నారు. సరే మేము అలానే ప్రిపేర్ అయిపోయి మేము ట్రైన్ కూడా జర్నీ స్టార్ట్ చేసుకున్నాం. మేము జర్నీ స్టార్ట్ చేసుకున్నప్పుడు మాకు మళ్ళీ ఏమి మెసేజ్ వచ్చిందంటే లేదు, ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగండి, బాబా మిల్లం అయితే ఎవరు రావద్దు, పరిస్థితులు వాతావరణంలో బాగాలేదు, ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు అవుతుందో తెలియదు అని ఆగిపోండి అన్నారు. కానీ మేము వెళ్ళిపోయాం కదా. సో అప్పుడైతే నేనేమనుకున్నాను, సరే బాబా నువ్వు ఇంతవరకు నువ్వు చెప్పావంటే నువ్వు మమ్మల్ని ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు కేర్ తీసుకుంటావని మాకు తెలుసు అని వెళ్ళిపోయాను. నేను కొంతమందికి ఫోన్ చేసి అడిగాను మధువన్లో, వాళ్ళు కూడా ఇక్కడేమి అంత స్ట్రిక్ట్ లేదండి, మీరు బాబా మిల్లంకైతే వచ్చేయండి, ఇక్కడేమి ఆ ఒక సిమ్టమ్స్ కనపడడం లేదు, లక్షణాలు కనపడడం లేదు. వెళ్ళిపోయిన ఒక 2 days కూడా మాకు ఏమీ కూడా అంత పెద్దగా అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అర్థం కాలేదు. కానీ బయట గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా మన ఒక యజ్ఞం పైన ప్రెషర్ వేశారు, మీరు ఇలా ఇంతమందిని పెట్టుకుని మీరు ప్రోగ్రాములు కండక్ట్ చేస్తున్నారని కొద్దిగా కలెక్టర్ వైపు నుంచి కూడా మన యజ్ఞం పైన ప్రెషర్ వచ్చింది. అప్పుడు నిమిత్త బ్రదర్ సిస్టర్స్ ఏం చేశారంటే బాబా మిల్లము మనం షార్ట్ అండ్ స్వీట్ గా 18th కంప్లీట్ చేసేస్తాం మార్చ్, మీరు వెళ్ళే వాళ్ళు మీ అరేంజ్మెంట్స్ ని చూసుకోండి అని చెప్పి. సో మాకు కూడా ఏమనిపించిందంటే మాది వచ్చేది టికెట్ రిజర్వేషన్ 25th March ఉంది, మేము 27th ఇక్కడికి రావాల్సిన రకంలో మాది టికెట్ కన్ఫర్మ్ అయింది. సరే నేనేమనుకున్నాను, నేను మదర్ని అయితే తీసుకుని వచ్చాను, లిమిటెడ్ గా మనము అన్ని వస్తువులు తీసుకుని వెళ్ళాము, మళ్ళీ ఒక 10 days లో వచ్చేస్తాం అనే రకంలో వెళ్ళాము కదా. మరి ఇప్పుడు వీళ్ళైతే ఎంత త్వరగా అయితే అందరూ వెళ్ళిపోండి అంటున్నారు. సరే నేను అందరూ కూడా అదే డిస్కషన్ లో ఉన్నారు, వెళ్ళేది ఎలా అలా ఇలా అనుకుని నేను జస్ట్ బాబా నువ్వు ఎప్పుడు సేఫ్ గా మమ్మల్ని తీసుకొచ్చేసావు, మేము అనుకోకుండానే మేము నీ ఒక ఒడిలో వచ్చేసాము, ఇప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ నువ్వు ఎక్కడ మమ్మల్ని సేఫ్ గా పెట్టాలనుకుంటావో అలా పెట్టు, ఒకవేళ నువ్వు మొదలులోనే మమ్మల్ని ఉంచుకోవాలనుకుంటే అది నీ యొక్క ఇచ్చ అనుకుని నేనేననుకున్నాను బాబా సమర్పించేశాను. ఒక అన్నయ్య మౌంట్ అబుకి 18th వస్తానని నాకు చెప్పారు.
నేను అన్నయ్య మీరు రావద్దండి, బాబా మిన్నము 18th మార్నింగే అయిపోతుంది, మీరు వచ్చినా కూడా పెద్ద ప్రయోజనం కాదంటే, లేదు లేదు నాకెందుకో తెలీదు, బాబా వైబ్రేషన్ లాగుతా ఉంది, నేను వస్తానన్నారు. మరి చూడండి ఇక్కడ ఇలా అందరికీ కూడా అడ్వైజ్ ఇస్తున్నారు, అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, అందరూ కూడా అయినంత త్వరగా మీరు వెళ్ళిపోండి రిటర్న్ బ్యాక్ అని చెప్తున్నారు. మరి నేనేం చేయాలో నాకు అర్థం కాలేదంటే, అన్నయ్య ఒక 2 నిమిషాలు ఉండండి అనేసి అతడికి బాబా ఏం టచింగ్ ఇచ్చాడో నాకు తెలియదు, కానీ మళ్ళీ కాల్ చేసి నేను ఒక పని చేస్తాను, మీది ప్రీపోన్ జర్నీకి నేనేం చేస్తానంటే, మీరు మధుబన్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన తర్వాత అహ్మదాబాద్ నుంచి హుబ్లీ వరకు ఫ్లైట్ లో వచ్చేలాగా నేను టికెట్ కన్ఫర్మ్ చేయించేస్తాను అన్నాడు. లక్కీలీ ఎవరి ఏజెంట్ చేశాడో ఆ ఏజెంట్ వాళ్ళకి బాబా ఏం టచ్ ఇచ్చాడో తెలియదు, కానీ అతను ఏ ఫ్లైట్ ఏ ట్రైన్ బుకింగ్ చేసేసాడో అది ఏది కూడా క్యాన్సిల్ కాలేదు. జనతా కర్ఫ్యూ రోజు అందరూ కూడా వెనక రోజు నుంచి నేను చెప్తున్నారు, ఒక్క ఫ్లైట్ ఉండదు, ఒక్క ట్రైన్ ఉండదు, ఒక్క ఆటో ఉండదు, ఒక్క రకమైనటువంటి ఏ రకంగానూ కూడా ఆప్షన్ ఉండదని. కానీ మేము మాత్రం భయపడలేదు. ఏక్ బల్ ఏక్ భరోసా, ఏక్ బల్ ఏక్ భరోసా, బాబా తూ జానే క్యా కర్తే తూ జానే, నీకే నేను ఒప్పించేశాను, నేను మదన్ మీద తీసుకొచ్చాను, ఎలా నేను మళ్ళీ ఇంటికి తీసుకునేలా తెలుసు, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మినిమం 2 days జర్నీ అవుతుంది, కానీ ఇప్పుడు ఎలా ఏం చేయాలా తెలియదు, కానీ ఏక్ బల్ ఏక్ భరోసా, ఏక్ బల్ ఏక్ భరోసా అని బాబా పైన కంప్లీట్ గా నేను నిమగ్నంగా కూర్చునేసాను. కానీ లక్కీలీ ఏమైందంటే, ఏ ట్రైన్ మేము బుక్ చేసామో ఆ ట్రైన్ క్యాన్సిల్ కాలేదు. ఎందుకంటే ఏ రోజు జనతా కర్ఫ్యూ ఉంది, అది 1 day ప్రియర్ ముందుగానే అది జర్నీ అక్కడ నుంచి ఫంక్షన్ అయిపోయింది. మూమెంట్ ట్రైన్స్ ఏ కర్ఫ్యూ ఉన్నా ఆగదు, అది డెస్టినీ వెళ్ళాల్సింది. సో మాకు గ్వాలియర్ ట్రైన్ ఉండింది, అది మాకు లక్కీలీ బుకింగ్ లో అదే దొరికింది. మేము సేఫ్ గా అహ్మదాబాద్కి వచ్చేసాం. అహ్మదాబాద్ స్టేషన్ రాగానే అక్కడ మిలిటరీ పోలీస్ అందరూ కూడా, మీకు ఏం సెన్స్ ఉంది, మీరు ఎందుకు వచ్చారు రిటర్న్, మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్కడ పోతారు, ఎయిర్పోర్ట్కి అయితే ఏ క్యాబ్ లేదు, ఏ ఒక్క ఫెసిలిటీ లేదు, మీరు ఇప్పుడు మీ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకుంటారు, అలా ఇలా అని చెప్పారు. మేము మాత్రం పేషెన్స్ గా मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शिव बाबा, मेरा रक्षक बाबा, मेरा साथी बाबा, मेरा सहयोग बाबा, मेरा दिल वाला बाबा అనుకుంటూ శుక్రియా బాబా అంటూ లోపల అనుకుంటూ వెళ్ళగానే ఒక్క ట్యాక్సీలే, ఒక్క క్యాబ్లే ఒక్కటి లేదు. ఊరికి ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు బాబాను స్మృతి చేస్తున్నాం. ఒకే ఒక ఆటో, వాడు ఎవ్వరికి నేను ఎక్కడికి వెళ్ళడానికి కూడా వాడు ఒప్పుకోలేదు. మాకు మాత్రము రండి నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో వదిలేస్తానన్నాడు. వాడికి అది ఏం బాబా బుద్ధి టచ్ చేశాడో తెలియదు. మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్లారు. ఎయిర్పోర్ట్ వెళ్ళగానే అక్కడ వాళ్ళందరూ కూడా ఈ అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అన్నారు. మేమైతే టికెట్ చూపిస్తే మీది ఒకే ఒక ఫ్లైట్ ఉంది, దీంతో పాటు ఇంకొకటి ఉంది, 2 ఫ్లైట్ ఎంటైర్ ఎయిర్పోర్ట్ లో ఆపరేట్ అవుతుంది, ఇదే లాస్ట్ ఫ్లైట్ అని చెప్పారు. సరే మేము అక్కడి నుంచి ఫ్లైట్ జర్నీ కూడా సేఫ్ గా చేసేసాం. మళ్ళీ మేము అక్కడి నుంచి ఇంకా హుబ్లీకి వచ్చేసాం. హుబ్లీకి రాగానే హుబ్లీలో మా లక్కీగా అక్కడ ఏమీ లాక్డౌన్ ఉండలేదు, ఎందుకంటే అక్కడ ఒక కేసు కూడా లేదనేసి అక్కడ లాక్డౌన్ అంతగా ఉండలేదు అక్కడ ఆ రోజు. సరే మేమేం చేసాము, అక్కడ ఇంకొక ఆటోని పట్టుకుని రైల్వే స్టేషన్కి వచ్చాం. అక్కడ దారిలో ఒక 10 మంది అన్నా చెప్పుంటారు అన్ని ట్రైన్ క్యాన్సల్, అన్ని ట్రైన్ క్యాన్సల్, అన్ని ట్రైన్ క్యాన్సల్. కానీ మాకైతే ఆన్లైన్ టికెట్ స్టేటస్ అది మూమెంట్ లో ఉందని చూపిస్తా ఉంది. సరే వెళ్ళగానే అక్కడ రైల్వే స్టేషన్ లో ఉండేటువంటి ఆ రైల్వే మాస్టర్ ఏం చెప్పాడంటే, ఏ ట్రైను లేదు, మీదే ఆఖరి ట్రైను, మీదే ఆఖరి ఒక రన్నింగ్ వెహికల్, అన్ని ట్రాక్లు బంద్ అయిపోయింది, మీది ఒక్క ట్రాకే ఓపెన్ ఉంది అన్నాడు. సరే మేము అలానే థ్యాంక్ యూ బాబా అని 2 hours అక్కడే ఉండి బాబా స్మృతిలోనే ఉన్నాం. మళ్ళీ ట్రైన్ చూస్తే అంత ఖాళీగానే ఉంది, కానీ మాకు ఏమి ఇబ్బంది కాలేదు. ట్రైన్లో కూర్చున్నాము. మేము 9:30కి బెంగళూరు రీచ్ అయ్యే వాళ్ళము, 6:30కే రీచ్ అయిపోయాం. 6:30కి రీచ్ అవ్వగానే ఇక్కడ బెంగళూరులో అయితే చాలా క్రిటికల్ గా అన్ని పక్కల కూడా కర్ఫ్యూ అవుతుంది. అందరూ కూడా మీరు ఇంటికి కూడా వెళ్ళలేరు, మీరు యశ్వంత్పూర్ స్టేషన్ నుంచి మీ ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టం అని చెప్పి అందరూ కూడా అక్కడ ఆపుతున్నారు. కానీ బాబా, నేను ఒక 2 బ్రదర్స్ కి BKS కి వెనక రోజు ఫోన్ చేశాను.
వాళ్ళైతే అన్నయ్య మాకైతే ట్రై చేస్తాము, కానీ మేము కూడా ఏం చేయలేము, ఇక్కడ పరిస్థితులు బాగాలేదన్నారు. సరే, అప్పుడు నేను బాబా మహావాక్యం గుర్తుపెట్టుకున్నాను, కోయి भी దేహదారి पर భరోసా नहीं करो. ఏ దేహదారి పైన కూడా నువ్వు డిపెండ్ కావద్దు, ఏ వ్యక్తి పైన కూడా నీకు స్మృతి రాకూడదు. నీకు మేరాతో ఏక్ బాబా దూసరా నా కోయి, మేరాతో ఏక్ బాబా దూసరా నా కోయి అనుకుని అదే రకంలోనే నేనేం చేశాను, కంప్లీట్ గా నిశ్చయం పెట్టుకున్నాను. అలా నిశ్చయం పెట్టుకుంటానే ఇంకా ట్రైన్ కూడా దిగలేదండి. మీరు నిజంగా ఆశ్చర్యపడతారు. ఆటో వాడు స్టేషన్ లోపల రాడు, అటువంటి వాడు స్టేషన్ లోపలికి వచ్చి ఏ ట్రైన్ అయితే లాస్ట్ నిల్చుంది ఒక్కొక్క బోగి దగ్గర కూడా మమ్మల్ని సేఫ్ గా ఇంటికి చేర్చారు. మేము 7 o'clock అంతా ఇంటికి వచ్చేసాము. నిజంగా బాబాకి ఎంత శుక్రియా చెప్పినా తక్కువ, ఎంత బాబాకి కృతజ్ఞతలు చెప్పినా తక్కువ. 7 o'clock మేము ఇంటికి చేరుకునేసాం. 9 o'clock నుంచి ఇక్కడ రభసం అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఇంకా బయట ఏమి అని కూడా మాకు తెలియదు. మేము ఉండే ఏరియా కూడా కంప్లీట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ కేస్. ఇక్కడ మాకు మంచిగా పురుషార్థం చేసుకుని జ్ఞాన యోగంలో మగ్నమవుతూ బాబా సేవ ఆన్లైన్ లో చేస్తూ పరివారం ఒక బ్లెస్సింగ్స్ తీసుకుంటూ అందరికీ కూడా ఖజానా పంచుతూ ఈ యొక్క లాక్ డౌన్ అని అందరికీ అనిపించిన బుద్ధి లాక్ ఓపెన్ చేసి బాబా ఖజానాలన్నీ కూడా ఇంకా మంచిగా నింపుతూ ఉన్నారు. అన్ని రకాల కూడా బాబా చాలా హ్యాపీ చేస్తున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అందరూ ఇంట్లో ఉన్నాం అనుకుంటున్నారు, మాకైతే ఎక్కడో ఒక తపస్య గుహలో ఉంటున్నాం అనిపిస్తుంది. మాకైతే దాని ఎఫెక్ట్ అయితే తెలియడం లేదు. ఇలా బాబా మంచిగానే ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అది మాకు అర్థమైంది. జహా సచ్చా దిల్ హోతా హై, సాఫ్ దిల్ హోతా హై, బడా దిల్ హోతా హై, వహా బాబా रहता है. ప్రతిరోజు బాబాని ఇంట్లో ఆహ్వానం చేయడం, ప్రతిరోజు బాబాకి భోగ్ పెట్టడం, ప్రతిరోజు బాబాతో ప్రేమతో మాట్లాడడం, బాబా పైన స్వమానం రాయడం, లెటర్ రాయడం, అవ్యక్త మురళి స్టడీ చేయడం, అన్ని రకాల ఒక క్లాసెస్ రికార్డింగ్ చేయడం, ఇలా చేస్తూ చేస్తూ 40 days ఎలా గడిచిందో తెలియడం లేదు. బాబా ఇలా మనమన్ని ఎంత మంచిగా తన యొక్క జ్ఞానంతో పాలన చేస్తున్నాడు, పోషిస్తున్నాడు, అందరి యొక్క స్నేహ సహయోగాన్ని మనకి ఫీల్ చేస్తున్నాడని అనుభవం చేస్తున్నాను. మీ అందరూ కూడా ఇదే విధంగా ప్రతిరోజు కూడా బాబాకి లెటర్ రాయండి, స్వమానం రాయండి. దాంతోపాటు బాబాకి ప్రకృతికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఉండండి. మనం లైట్ హౌస్ కాకపోతే ప్రపంచానికి ఇంకెవ్వరూ లైట్ ఇవ్వరు. బాబా మనమల్నే సెలెక్ట్ చేశారంటే మనలోనే ఆ యోగ్యతలు ఉంది, మనలోనే ఆ ధారణ ఉంది. మనమే ఈ ప్రపంచానికి వెలుగు, మనమే ఈ ప్రపంచానికి లైట్ హౌస్. మీ అందరితో కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్, ఈ యొక్క నాలెడ్జ్ షేర్ చేసుకునేందుకు ముందుగా బాబాకి చాలా చాలా ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినందుకు మన అందరి ప్రియమైనటువంటి శివలీలక్కకి, మళ్ళీ విశాఖపట్నం పరివారానికి, మరియు ఈ ప్రకృతి కూడా మనకు అన్ని రకాల కూడా మనకు సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓం శాంతి, ఓం శాంతి.